ఎంఆర్పీఎస్ దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు చింతాబాబు మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ సమర్పించి సంబరాలను జరుపుకున్నారు. కోదాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు చింతాబాబు మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చైర్మన్ గా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన వెంటనే 90 రోజులలో వర్గీకరణ నివేదికను ఫిబ్రవరి 4వ తారీఖున తీర్మానం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం ముందుకు తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎస్సీ వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, దామోదర్ రాజనరసింహకి, ఎంఆర్పీఎస్ మేడి పాపన్న మాదికకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణను ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ బిల్లులోని ఎస్సీల వర్గీకరణను ఆమోదించిన పట్ల మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అవలంబించిన తర్వాత అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గవర్నర్లు ఎస్సీ వర్గీకరణ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నియమించుకొని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసుకొని దాదాపు 80 రోజులలో ఎస్సీల వర్గీకరణ సాధించి పెట్టిన ఘనత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలోనే దళితులకి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మాదిగ సోదరులారా, మాదిగ బిడ్డలారా, ఈరోజు ఎంఆర్పీఎస్ గత 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న క్రమంలో గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూశారు మాదిగలు ఏ విధంగా ఉన్నారు, మాదిగల ఏ విధంగా లబ్ధి పొందారో అని వారికి తెలుసు. వారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసుకొని కమిషన్ చైర్మన్ గారుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు వైస్ చైర్మన్ గారుగా, అదేవిధంగా కమిటీ సభ్యులు శ్రీధర్ బాబు, మల్లు రవి, పొన్నాల ప్రభాకర్, సీతక్కని నియమించుకొని వారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా మాదిగల పట్ల శ్రద్ధ చూపించి మాదిగలకు న్యాయం చేసిందంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఘనత అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కోదాడ నియోజకవర్గ ప్రజలలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉన్నారు. మాదిగల పట్ల చిత్తశుద్ధి చూపించారు కాబట్టి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున తీర్పు వెలువడిన వెంటనే నిండు సభలలోనే నేను మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మాదిగలకి నేను న్యాయం చేస్తా, ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు. ఆ మాట ఈరోజు అసెంబ్లీలో నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలు ఎల్లవేళ అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేశారు. జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలే మేడిపాపన్న మాదిగ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad.
Call to 9100885551 9100885559.